మునగాళ్ళు. IPL 19వ సీజన్ ప్రారంభమై 2 రోజులే అయినా క్రికెట్ ప్రపంచం మొత్తం ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటుంది. వారే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే. 40 ఏళ్లకు చేరువలో ఉన్న ఈ ముగ్గురు టీమిండియా సీనియర్లు. మైదానంలో కుర్రాళ్ల కంటే వేగంగా పరుగులు వరదకు పారిస్తారు. అంతర్జాతీయ T20లకు రిటైర్మెంట్ ప్రకటించినా, జట్టులో అవకాశాలు లేకపోయినా IPL వేదికగా తమలో ఇంకా సత్తా తగ్గలేదని చాటి చెప్పారు. ఈ సీజన్ తొలి మ్యాచ్ల్లోనే ఈ ముగ్గురు బ్యాటింగ్లో చేసిన అద్భుతాలు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముందుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే, KKR తో జరిగిన మ్యాచ్ లో పాత హిట్ మ్యాన్ ను గుర్తు చేశాడు. అంతర్జాతీయ T20లకు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్ జనవరిలో న్యూజిలాండ్ సిరీస్ లో కాస్త తడబడ్డాడు. కానీ IPL వచ్చేసరికి సీన్ మారిపోయింది. 38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్ క్లాసిక్ ఫుట్ వర్క్, పర్ఫెక్ట్ టైమింగ్ తో బౌండరీలు వర్షం కురిపించాడు. KKR బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన ఈ ఇన్నింగ్స్ రోహిత్ ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటాడని స్పష్టమవుతుంది. మరోవైపు బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే మొదలు పెట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తన మార్క్ చేసింగ్ పవర్ ను చూపించాడు. 38 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఇన్నింగ్స్ లో 5 4లు 5 6లు ఉండటం చూస్తే కోహ్లీ ఎంత దూకుడుగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. T20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ ఇన్నింగ్స్ చూస్తుంటే టీమిండియా ఇంకా అతన్ని మిస్ అవుతుందనిపిస్తుంది. చేసింగ్ లో కింగ్ కోహ్లీని కొట్టేవారు లేరని మరోసారి రుజువైంది. ముగ్గురిలో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆటగాడు అజింక్య రహానే. ఒకప్పుడు టెస్ట్ ప్లేయర్ గా ముద్రపడిన రహానే గత కొన్ని సీజన్లుగా తన ఆట తీరును పూర్తిగా మార్చుకున్నాడు. KKR కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 40 బంతుల్లో 67 పరుగులు చేసి అందరినీ షాక్ కు గురి చేశాడు. అందులో 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. టీమిండియా తరపున చివరి T20 ఆడి 10 ఏళ్లు కావస్తున్న రహానే తన ఫిట్నెస్ ను, పవర్ ను కాపాడుకున్న తీరు అద్భుతం. క్లాస్ ప్లేయర్ గా ఉంటూనే మాస్ హిట్టింగ్ చేయడం రహానేకి చెల్లింది. రోహిత్, కోహ్లీ, రహానే ఈ ముగ్గురు తమ తొలి మ్యాచ్ల్లోనే హాఫ్ సెంచరీలు బాదడం యాదృచ్ఛికం కాదు. వారి నిరంతర శ్రమకు నిదర్శనం. అనుభవం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా జట్టును ఆదుకోవచ్చు అని ఈ మొనగాళ్లు నిరూపించారు. ఈ సీజన్ ఆరంభంలో ఫామ్ అందుకోవడంతో రాబోయే మ్యాచ్ల్లో ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేని రాత్రులు తప్పవు. యువ ఆటగాళ్లు జోరు ఉన్న కీలక సమయాల్లో ఈ సీనియర్ల అనుభవమే జట్లకు శ్రీరామ రక్షగా మారుతుంది. మొత్తానికి IPL 2026 సీజన్ మొదటి 2 రోజుల్లోనే సీనియర్ల సునామీతో ఊపు అందుకుంది. రోహిత్ హిట్టింగ్, కోహ్లీ చేసింగ్, రహానే టైమింగ్ చూస్తుంటే ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఈ ముగ్గురు ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.